Today's my book is Glucose Revolution. So మన క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అందరికి మనందరికి ఈ రోజు బాగా టెక్నాలజీ పెరిగే కొద్దీ బాగా కలర్డ్ ఫుడ్స్ మనకు అట్రాక్షన్ ఐకి అట్రాక్షన్గా స్మెల్కి అట్రాక్షన్గా ఉండి బాగా సో దాంతో మన బాడీలో చేంజెస్ చాలా భయంకరంగా జరుగుతున్నాయి. సో మోర్ ప్రోన్ టు డయాబెటీస్ టు క్యాన్సర్, చాలా ఫ్రీక్వెంట్ కోల్డ్స్, చిన్న చిన్న ఎక్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మోస్ట్లీ ఇవంతా కూడా గ్లూకోజ్ వల్ల వస్తుంది. గ్లూకోజ్ స్పైక్స్ దట్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్, అవర్ హెల్త్ ఇష్యూస్. అంటే ఇంతకుముందు కూడా ఇంత వచ్చేవి కానీ ఇంత ఫ్రీక్వెన్సీ ఉండేది కాదు. కోల్డ్ వచ్చిందంటే దానికి ఇట్స్ అ వైరల్ డిసీజ్, మాలో 3-4 డేస్కి ఇమ్యూనిటీ ఫామ్ అయితే మళ్ళీ కనీసం ఒక 3-4 డేస్ గ్యాప్ ఇచ్చిండాలి, కానీ వెంటనే వచ్చేస్తుంది. లైక్ ఏ పింపుల్ లాగా, ఒక పింపుల్ పోతుందని మళ్ళీ పక్కన పింపుల్ వచ్చేది. సో బికాస్ వై దిస్ ఈజ్ రీజన్ ఇస్ ఇట్స్ బికాస్ ఆఫ్ గ్లూకోజ్ స్పైక్స్. వాట్ ఈస్ గ్లూకోజ్ స్పైక్ అంటే, సో మైటోకాండ్రియా విల్ టేక్ ద గ్లూకోజ్ని తీసుకొని దానికి ఖర్చు పెడుతుంది. బట్ ఇది ఖర్చు పెట్టే టైంలోనే మళ్ళీ ఎక్స్ట్రా గ్లూకోజ్ వచ్చి కూర్చునేస్తున్నారు. సో ఇట్లా ఓవర్లోడ్ ఆఫ్ గ్లూకోజ్ ఉండిపోయి మైటోకాండ్రియా ఏం చేయలేక అది స్ట్రింక్ అయిపోయి సో ఇట్ విల్ రిలీజ్ ఎ ఫ్రీ రాడికల్స్ ఇన్ అవర్ బాడీ. ఆ ఫ్రీ రాడికల్స్ వచ్చి డిఎన్ఏని ఇంపాక్ట్ చేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. డిఎన్ఏకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో అది ఏ స్ట్రక్చర్ని ఇంపాక్ట్ చేస్తుందో తెలియదు. ఆ ఇంపాక్ట్ అయినందువల్ల క్యాన్సర్స్, సో డయాబెటీస్ టు స్ట్రెస్ ఆర్డర్స్, ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇన్ సో ఆన్ సోన్స్. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ టు అండర్స్టాండ్ హౌ టు టేక్ గ్లూకోజ్. హౌ టు టేక్ గ్లూకోజ్ ఈజ్ ఎనఫ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఏ డైటింగ్ అవసరం లేదు, ఏ కీటో డైటింగ్ అవసరం. హౌ టు టేక్ ద గ్లూకోజ్ అనేది కానీ మనం తెలుసుకోగలిగితే మనకు 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి. సో దాంట్లో ఫస్ట్ వాట్ ఈస్ గ్లూకోజ్? గ్లూకోజ్ ఈజ్ ఏ లైక్ ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ, ప్రైమర్లీ ఫ్రమ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ 3 టైప్స్లో స్టోర్ చేసుకుంటాయి. రూట్స్లో స్టోర్ చేసుకుంటాయి, స్టెమ్లో స్టోర్ చేసుకుంటాయి, ఫ్రూట్స్లో స్టోర్ చేసుకుంటాయి. రూట్స్లో స్టోర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్టార్చ్. సో మోస్ట్లీ ద గ్లూకోజ్ ఈజ్ అంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ 4 పిల్లల్లాగా స్టార్చ్ రూపంలో ఉంటుంది, ఫైబర్ రూపంలో ఉంటుంది, ఫ్రక్టోస్ రూపంలో ఉంటుంది, సుక్రోస్ రూపంలో. దీస్ 4 ఆర్ సిబ్లింగ్స్ ఆఫ్ గ్లూకోజ్, ఫ్యామిలీ ఆఫ్ గ్లూకోజ్. సో స్టార్చ్ వచ్చి రూట్స్లో కింద రేళ్ళు ఉంటాయి కదా, రేళ్ళలో స్టార్చ్ ఉంటుంది. అండ్ గింజలు ఉంటాయి కదా, గింజల్లో స్టార్చ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ స్టార్చ్. అండ్ అవి హ్యాండ్ టు హ్యాండ్ ఉంటాయి. గ్లూకోజ్ మాలిక్యూల్స్ హ్యాండ్ టు హ్యాండ్ పట్టుకొని ఉంటాయి. ఇట్ ఈజ్ ఈజీ ఫర్ అవర్ బాడీ టు బ్రేక్ దెమ్ and takes time to break the long chain, okay, but it will release the glucose. Second is fiber. So fiber is hand to food and long chain ఉంటుంది. అవి బాడీ బ్రేక్ చేయలేదు ఫైబర్. సో ఎలా తీసుకున్నామో బయటకు కూడా అలానే బయటకు వచ్చేస్తుంది. ఫైబర్స్ ఆర్ నాట్ డైజెస్టబుల్ బై అవర్ బాడీ. నెక్స్ట్ ఈజ్ ఫ్రక్టోస్. ద ఫ్రూట్స్లో ఉన్నది ఇన్స్టెంట్ షుగర్ వచ్చేస్తుంది బాడీ. సో దట్ ఈస్ హై షుగర్. అండ్ సూక్రోస్ ఈజ్ డబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్రక్టోస్ ఈజ్ కాల్డ్ సూక్రోస్. అది టెంపరీ స్టోరేజ్ ఆఫ్ ప్లాంట్స్. సుక్రోస్ అనేది టెంపరీ, అందుకని అన్ని ప్లాంట్స్ సుక్రోస్ ఉండదు, షుగర్ ఉండదు. ఇన్ షార్ట్ ఫామ్ చెప్పాలంటే షుగర్ ఉండదు. షుగర్ అంటే మనం తయారు చేసే షుగర్. అందుకే కదా అన్ని ప్లాంట్స్ నుంచి షుగర్ తయారు చేయలేము మనం. ఓన్లీ షుగర్ కేన్ దాని నుంచే తీస్తాం. ప్రతి ప్లాంట్లో యాక్చువల్గా షుగర్ ఉండదు, ప్రతి దాంట్లో నుంచి షుగర్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కదా, మనం చేయలేము. బట్ ఓన్లీ సమ్ ప్లాంట్స్ విల్ ప్రొడ్యూస్ దిస్ షుగర్. సో దిస్ ఈజ్ షుగర్ లాస్ట్. సో దీన్ని మనం బాడీలో తీసుకునే ఆర్డర్ని మారుస్తే మన సొల్యూషన్ వచ్చింది అంతే. ఇంకంత మించి దీన్ని ఈ బుక్ మొత్తం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ గ్లూకోజ్, ఫార్మర్స్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ స్పైక్స్ ఎలా వస్తాయి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వీటిని హ్యాక్స్ అంటే దాన్ని తప్పించుకోవడం ఎట్లా. సో నో నీడ్ టు డూ ఎనీథింగ్. సో ద 10 హ్యాక్స్ ఇట్ వాజ్ ప్రొవైడెడ్. షీఈస్ ఆథర్, షీ హాజ్ ఇంప్లిమెంటెడ్. అండ్ ఈమెకు ఉన్న ఒకే ప్యాటర్న్ అంటే ఒక హ్యాక్ చెప్పి దాన్ని ఆమె గ్లూకోజ్ మెజర్మెంట్ మీటర్ అని బాడీలో ఇన్సర్ట్ చేసుకొని ప్రతి ఫుడ్ తిని ఆ స్పైక్స్ ఎలా వస్తున్నాయో రీడింగ్స్ తీసుకొని ఆ గ్రాఫ్ నోట్ చేసింది. సో దట్స్ హౌ షీ వాజ్ ఎక్స్పెరిమెంటెడ్. ఎవ్రీథింగ్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఒకవేళ ఇలా తింటే స్పైక్స్ ఎలా వస్తున్నాయి, ఇలా తింటే స్పైక్స్ ఎలా వస్తున్నాయి, ఇలా ప్రతి దానికి అనాలిసిస్ చేసి ఇలా ఫుడ్ తింటే. సో సమ్హౌ షీ ఫౌండ్ 10 హ్యాక్స్ దట్ కెన్ రెడ్యూస్ యువర్ గ్లూకోజ్ స్పైక్స్. అండ్ మీరు ఏమీ చేయకుండా మీరు తినే ఫుడ్ని యాజ్ ఇట్ ఈస్గా తిని కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు, యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ doing anything. Okay, so first hack is eat food in right order. So what is right order ante, so first any food ni like assume it is a
మన వాటర్ సింక్ లాగా కింద పైప్ ఉంటుంది, పైన సింక్ ఉంది బౌల్. సో ఆ సింక్లో ఫస్ట్ పడాల్సిన ఫుడ్ స్టార్చ్ పడాలి. దట్స్ ఇట్. స్టార్చ్ అంటే లైక్ చెప్పే కదా రూట్స్లో ఉండే వాటిని ఆరు గింజలు లాంటివి స్టార్చ్ అంటాం. అంటే క్యారెట్, కుకుంబర్, ఆనియన్, ఎనీథింగ్ అండ్ గింజలు ఏదైనా పల్సెస్ ఇట్లా తింటే దిస్ ద స్టార్చ్. అవి ఫస్ట్ కానీ లోయర్ ఇంటెస్టైన్లో పడ్డాయనుకోండి, స్లో రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ జరిగి మనకు వెంటనే ఆకలేదు. సో ఫస్ట్ అది కొంచెం తినేసి ఫస్ట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ గో ఫర్ జస్ట్ ప్రోటీన్స్. అంటే మీరు చికెన్ తింటారో, ఫిష్ తింటారో, ఏం తింటారో నీట్గా బాగా తినండి. సో మీరు క్యాలరీస్ ఎక్కువైపోతున్నాయి, ఎక్కువ తింటాను ఫీల్ అవ్వకండి. ఫస్ట్ స్టార్చ్ ముందేసి ప్రోటీన్స్, ఫ్యాట్స్ తినేసి నెక్స్ట్ గో ఫర్ మళ్ళీ మీ కార్బోస్ ఏమనుకుంటే చపాతీ పెట్టుకున్నారో, రైస్ పెట్టుకున్నారో అది తినేసి లాస్ట్లో యూ కెన్ గో ఫర్ షుగర్ ఐటమ్స్ మీకు కేక్ కావాలి, ఏం కావాలి. బట్ దిస్ ఆర్డర్ని కానీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఎప్పుడై కూడా సో మీకు అంటే స్పైక్స్ తగ్గి కొంచెం ఇంపాక్ట్ అనేది చాలా, అంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు మీరు మోస్ట్లీ. సో నెక్స్ట్ అంటే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బర్గర్ తీసుకున్నాం అనుకో, మన షాప్లోకి వెళ్ళి బర్గర్ని డైరెక్ట్గా అలా తినేదానికన్నా బర్గర్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు వెజిటేబుల్స్ పెడుతున్నారు, చికెన్ పెడుతున్నారు, బర్గర్ పెడుతున్నారు. సో దాంట్లో వాళ్ళు ఏమన్నట్టు వెజిటేబుల్స్ ఫస్ట్ లోపల తీసుకొని తినేస్తాను, సపరేట్గా తిని అదే ఆమె ఎక్స్పెరిమెంట్ చేసాం. డైరెక్ట్గా బర్గర్ తీసుకున్నప్పుడు వచ్చిన గ్లూకోజ్ స్పైక్స్ సపరేట్గా చికెన్ ఫస్ట్ ఆ వెజిటేబుల్స్ తినడం, మళ్ళీ చికెన్ తినడం, మళ్ళీ బర్గర్ తినడం, లాస్ట్ ఒక స్వీట్ కూల్ డ్రింక్ కూడా తీసుకుంటే కూడా సో స్పైక్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్ షీ హెస్ డన్ అండ్ షీ హెస్ సక్సీడెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో దట్ ఈట్ ఫుడ్ ఇన్ రైట్ ఆర్డర్. సో అది ఎందుకు ఇలా అంటే ఆమె ఏమంటుందంటే ఈ లోయర్ ఇంటెస్టైన్లో మనం ఇప్పుడు మీకు డిసార్డర్ ఒకటి ఇచ్చి అన్ని ఆర్డర్లో పెట్టండి అంటే ఫస్ట్ ప్రాపర్గా కింద పెడితేనే కదా పైన బాగా నిలబడతాయి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. స్టార్చ్ని కింద పెట్టేసి మళ్ళీ కానీ మీరు పైన పెడితేనే యూ విల్ హ్యావ్ ప్రాపర్ గ్లూకోజ్ రిలీజింగ్ యువర్ బాడీ ప్రాపర్లీ, అప్పుడు స్పైక్స్ ఉండవు. ఓకే. సెకండ్ హ్యావ్ గ్రీన్ స్టార్టర్ టు ఆల్ యువర్ మీల్స్. అంటే వెన్ ఎవర్ యూ టేక్ ఇట్, మార్నింగ్ తినండి, మధ్యాహ్నం తినండి, ఏమైనా తినండి, add first before doing anything, eating anything, first add a green starter to your meal. Green అంటే not in color of green, అంటే ఎప్పుడు లీవ్స్ ఇవే కదా చెట్లు ఆకులు తినాలని అనుకోకండి. ఎనీథింగ్ లైక్ మీ లీస్ట్ కేస్ క్యారెట్ అని తీసుకో. అండ్ ఇఫ్ యూ వాంట్ టేక్ సరే అది కాదు నాకు మార్నింగ్ టీ తాగే అలవాటే ఉంది ప్యూర్గా అంటే ఫ్యాట్ మిల్క్ తాగండి, నాట్ ఫ్యాట్లెస్ మిల్క్ తాగండి. అది డైరెక్ట్ షుగర్, అది ఇంకా మోర్ ఇంపాక్ట్ దెన్ ఫ్యాట్ అనేది మీకు ఫ్యాట్ ఈజ్ ఏంటంటే సో గ్లూకోజ్ డైరెక్ట్గా ఎప్పుడు బాడీ రిలీజ్ అవుతుందో గ్లూకోజ్ని వాడుకోమని బాడీ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. గ్లూకోజ్ కానీ బాడీలోకి వెళ్తే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ప్యాంక్రియాస్. సో అది ఇంకా మోర్ డేంజరస్. అంటే ఇన్సులిన్ రిడక్షన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఎక్కువ గ్లూకోజ్ వెళ్తే. గ్లూకోజ్ కాకుండా ఫ్యాట్ వెళ్తే ఇన్సులిన్ రెస్పాండ్ అవ్వదు. యాక్చువల్గా ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు, ఫ్యాట్ వెన్ బాడీ ఇస్ దేర్. సో అందుకని ఇప్పుడు మీరు పాలు తాగేటప్పుడు దాంట్లో గ్లూకోజ్లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వల్ల మీరు ఫ్యాట్కి స్పైక్స్ రావు. సో దట్ విల్ ఫస్ట్ బాడీలో కిందికి వెళ్ళి ఈ మిల్క్ గ్లూకోజ్ ఉన్న వల్ల ఇట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ ప్యూర్ మిల్క్. మనం ఏదైతే చేస్తున్నాం బెటర్. అంటే ఇట్స్ లైక్ నథింగ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ జస్ట్ కంపారిజన్. అంటే ఇలా చేసే బదులు మనం ఇలా చేస్తే బెటర్ అనేది అంతే. ఇది తినద్దండి అది చేయొద్దని ఏం చెప్పట్లేదు. షీఈ్ ఆదర్ షీఈ్ జస్ట్ సేయింగ్ ఇది బెటర్. స్పైక్స్ వైజ్ తీసుకుంటే గ్రాఫికల్గా ఎనాలిసిస్ తీసుకొని రీడింగ్స్ ప్రకారం తీసుకుంటే దిస్ ఈజ్ బెటర్ అని చెప్తుంది. సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. అండ్ థర్డ్, స్టాప్ కౌంటింగ్ క్యాలరీస్. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఎవ్రీ టీ తాగేటప్పుడు కూడా ఒక క్యారెట్ తినండి అంటే ఇది క్యాలరీస్ బాడీలో పెడతాండి అంటే ఇట్స్ డోంట్ కౌంట్ ద క్యాలరీస్. మనకు ఆర్డర్లో తీసుకోవడం వల్ల బాడీ చేసుకోగలుగుతుంది, డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. మీరు ఎంత తిన్నా కూడా ఇట్స్ నాట్ ఈక్వల్ టు. అంటే మీకు ఒక షుగర్కి వచ్చే క్యాలరీకి ఒక క్యారెట్ ఇచ్చే క్యాలరీకి మీరు కంపేర్ చేయకండి. క్యారెట్ వెళ్తే అది చేయాల్సిన బాడీలో చేయాల్సిన మంచి పని అది చేస్తుంది. ఈ షుగర్ హెల్త్ చేసే పని అది చేస్తుంది. మీరు యాడ్ చేయమంటున్నారు కదా గ్రీన్ సలాడ్స్ ఇవి, దానివల్ల ఏదో ఇంపాక్ట్ అవుతుందని అనుకోకండి. సో డోంట్ కౌంట్ ద క్యాలరీస్, మీకు నచ్చినట్టు తినండి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గ్లూకోజ్ తీసుకోకండి. సో గ్లూకోజ్ అంటే లైక్ మిల్క్ డైరెక్ట్గా డైరెక్ట్గా దోశ, డైరెక్ట్గా కార్బ్స్, డైరెక్ట్గా రిఫైన్ అవన్నీ ఆల్రెడీ పొట్టంతా తీసేసినట్టే కదా మనకి. అవన్నీ తీసుకోవడం స్పైక్స్ మార్నింగ్ వచ్చాయంటే త్వరగా అలసిపోతారు. ఎవ్రీ 1 అవర్కి మీకు ఆకలి వేస్తుంది. గ్లూకోజ్ లోయర్ ఇంటెస్టైన్ ఫస్ట్ గ్లూకోజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, అది బాడీ కన్జ్యూమ్ చేసి వెంటనే మళ్ళీ నాకు ఆకలి వేస్తుందని సింబల్ ఇచ్చేస్తుంది. దానిపైన మీకు స్టమక్లో ఎంత ఫుడ్ అయినా ఉండింది, మీకు స్పైక్స్ వెళ్ళిపోయింటే బ్రెయిన్ సింబల్స్ వస్తుంది, మీకు మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది. మరి 1 అవర్కి మళ్ళీ బిస్కెట్ తినాలనిపిస్తుంది, మళ్ళీ తింటూనే ఉంటుంది. గ్లూకోజ్ కింద కట్ చేస్తూ ఉంటుంది, బట్
ఇట్ ఈస్ కీప్ ఆన్ ప్రాసెసింగ్, ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అయిపోయి సమ్ డే ఇట్ విల్ స్టాప్ రిలీజింగ్ ఇన్సులిన్. సో అలా చేయకండి. సో గ్లూకోజ్ని ఈ విధంగా ఆర్డర్లో మార్చుకొని తీసుకోండి. అది సో ఫ్లాట్ అండ్ యువర్ బ్రేక్ఫాస్ట్ కర్వ్. సో దాన్ని పిచ్చి పిచ్చిగా చేయకుండా కర్వ్ స్ట్రైట్ కానీ కొంచెం పైకి వచ్చి తగ్గేటట్టు చూసుకోండి. సో దానికి ఏదైనా ఇట్లాంటివి తీసుకోమని వాళ్ళ ఉద్దేశం. నెక్స్ట్, ఇది ఒక మిత్ ఉంది, షుగర్, హనీ షుగర్ వాడితే హెల్త్ బాగుంటుంది, వైట్ షుగర్ వాడితే బ్రౌన్. నో, ఎవ్రీథింగ్ ఈజ్ షుగర్ టు ఏ బాడీ. హనీ ఆల్సో, హనీ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, మీకు ఆ పురుగులు అని ఆ మంచి ఫ్రూట్ని తీసుకొచ్చి అన్నీ ఒక చోట స్టోర్ చేసి పెట్టారు. దట్ ఈజ్ ఆల్సో ఫ్రక్టోస్, దట్ ఈజ్ ఆల్సో గ్లూకోజ్, స్వీట్. సో బాడీలోకి వెళ్తే ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్. చాలామంది ఇది షుగర్, వైట్ షుగర్ అవాయిడ్ చేసి ఇది చేసి ఏదో గొప్ప పని చేస్తున్నాం. బట్ షుగర్ ఈజ్ షుగర్. ఆల్వేస్ ట్రీట్ ఆల్ షుగర్స్ యాజ్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ పిక్ డెజర్ట్ ఓవర్. సెకండ్ స్టెప్, డెజర్ట్స్ ఏమైనా డెజర్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. డైరెక్ట్ స్వీట్ స్నాక్స్ తినే బదులు డెజర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే మిక్సింగ్ ఉండే వాటికి ఇంపార్టెన్స్ అనేది. అంటే కొంచెం దాంట్లో స్వీట్ ఉంటుంది, తినొచ్చు మనం. అట్లాగా చక్కెర డైరెక్ట్గా నోట్లో వేసుకునేటట్టు కాకుండా కొంచెం ఇట్లా డెజర్ట్ ఓవర్ స్నాక్ చేయండి. రీచ్ ఫర్ వినెగర్ బిఫోర్ యూట్, అదొకటి. నెక్స్ట్ 8th ఆప్షన్ ఆఫ్టర్ యూట్ జస్ట్ మూవ్. అంటే ఇది చాలామంది ఫిలాసఫీ, తిన్నాక ఎక్కడ కదలకూడదు చేయకూడదు అంటారు అనమాట. నో, బట్ గ్లూకోజ్ స్పైక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు ఎప్పుడు తిన్నా కూడా కాస్త వాక్ చేయడం, మూవ్ చేయడం వల్ల ఆ స్పైక్స్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద సంథింగ్ హ్యాక్. అండ్ ఆల్వేస్ పుట్ సమ్ క్రాప్స్ ఆన్ యువర్ కార్బ్స్. అంటే కార్బ్స్ మీకు బాగా టెంప్టింగ్గా ఉంటాయి. సో దానిపైన కొంచెం చీజ్ లాంటి ఫ్యాట్ లాంటివి యాడ్ చేయడం వల్ల బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ రావు. అంటే మీకు తినాలనుకున్న కార్బ్స్ తిని దాని మీద ఎప్పుడూ ఒక క్లాత్ వేసుకోండి. సో యాడ్ ఫ్లేవర్స్, యాడ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ఈట్ డైరెక్ట్ కావచ్చు, యాడ్ ఫ్లేవర్స్ సో దట్ ఇట్ గెట్స్ స్లో డైజెషన్ గ్లూకోజ్ రిలీజ్. సో దిస్ ఆర్ అండ్ దే ఆర్ చీట్ షీట్స్. అంటే ఒకవేళ ఏదైనా తినాలని కూడా ఎట్లా అవాయిడ్ చేయాలి, ఇది అందరికీ తెలిసిన విషయాలే. బట్ దిస్ ఆర్డర్ విల్ హెల్ప్ యూ టు కీప్ యువర్ హెల్త్. అంతే, దిస్ ఇస్ మై గ్లూకోజ్ ఎవల్యూషన్.